హలో అండి అందరికీ. ఇది బ్యాక్ వాటర్స్ అన్నమాట. బ్యాక్ వాటర్స్ అంటే అది ఉంది కదా అక్కడ ఆ భూమి, దాని అవతల అరేబియన్ సీ బీచ్ అన్నమాట. ఆల్మోస్ట్ అది అక్కడికి ఎలా వెళ్ళాలో చూడాలి, తెలియదు నాకు. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. చూద్దామని వ్యూ చూద్దామని వచ్చాను. బాగుంది, బ్యాక్ వాటర్స్ బాగుంది, చల్లగా. ఎండ ఇటు బాగుంది కానీ చల్లగా వస్తుంది. మధ్య మధ్యలో ఏంటో కట్టారు అక్కడ, ఫిషింగ్ పాయింట్స్ అనుకుంటా. మేబీ ఏదో బోర్డు కూడా పెట్టారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బోర్డు పెట్టారు. స్క్వేర్ షేప్లో వెదురు బొంగులు పెట్టి కట్టారా. వెళ్ళాలో తెలియదు నాకు, చూడాలి. వెళ్ళడమే అటు ఇటు, మన చేతిలో పనేగా. సో ఇక్కడ బాగుందని బ్యాక్ వాటర్స్ కొంచెం తీస్తున్నా నేను వీడియో. సంథింగ్ మ్యూజిక్ కూడా వస్తుంది అక్కడికి. ఇక్కడ బోట్ ఉంది, బ్లూ బోట్, ఏందో ఫిషింగ్ బోట్, ఇంకేదో మరి తెలియదు. మైక్ పెట్టుకోవడం మర్చిపోయా, వాల్యూమ్ లో వస్తుందేమో చూడండి. చూస్తే వేస్ట్ అయిపోయింది వీడియో, వాల్యూమ్ సరిగా రాకపోతే. ఓకే, వ్యూస్ చూపిస్తాను మీకు. బ్యాక్ వాటర్స్ వ్యూ. ఒకసారి అటు బోట్ టెర్మినల్కి వచ్చాము, మేబీ ఆ టెర్మినల్ అక్కడ ఉండొచ్చు, క్రాప్ అండ్ సైడ్కి. వీడియో షూటింగ్ టెక్నిక్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అక్కడ బోట్ ఉన్నట్టుంది. సో కార్ తీసుకున్నట్టు వెళ్తాను నేను, అక్కడ షూట్ చేస్తాను. ఇదే బ్యాక్ వాటర్స్. బ్యాక్ వాటర్స్ అంటే డౌన్ ప్రాంతం. బీచ్లో ఉన్న వాటర్ అంతా ఇటు వస్తాయి అన్నమాట. ఇటు ఉన్న రివర్లో ఉన్న వాటర్ అంతా ఇక్కడ ఆగి, ఇక్కడ ఒక క్యుములేట్ అయిపోతాయి అన్నమాట. మొత్తం అన్నీ కలిసిపోయి ఉప్పు నీళ్ళే ఇవి. మనం నది అనుకుంటాం కానీ ఉప్పు నీళ్ళు. ఓకే, ఇక్కడ ఒక బోట్ ఉంది. దీని ఎందుకో మరి ఇక్కడ డిస్ప్లే లాగా పెట్టారు. అక్కడ చిన్న బోట్ ఉందట వెళ్ళడానికి, బోట్ టెర్మినల్ టైప్లో ఒక ప్లాట్ఫామ్ పెట్టారు. అండ్ ఇదేందో మరి బోట్ అది. కడపూరత్త భగవతి అంట. చూడాలి, నేను అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను కదా, బీచ్కి వెళ్ళినప్పుడు కొన్ని వీడియోలు చూపిస్తూ ఉంటాను. బాగున్నది. ఏంది బోట్ ఇది? ఫిషింగ్ బోట్ లాగా అనిపిస్తుంది. మేబీ ఫిషింగ్ బోట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇవే స్టోన్స్, ఇక్కడ ఇటుకలు అంటారు. మన సైడ్ ఇటుకలు కదా ఇవి, ఇక్కడ కళ్ళు అంటారు. రెడ్ కళ్ళు, వీటితోనే ఇల్లు కడతారు. పెద్ద ఎవరైనా సరే వీటితోనే కట్టుకుంటారు. రిచ్ పూర్ అనేం లేదు, అందరూ వీటితోనే కట్టుకుంటారు. ఓకే, భూమిలోంచి కట్ చేసిన రాళ్ళు అనమాట. నీట్గా 20 నుంచి 50 రూపాయలు ఉంటుంది క్వాలిటీని బట్టి. ఇక్కడ ఏదో కడుతున్నారు, రెస్టారెంట్ లాంటిది, పెద్ద ఫుడ్ కోర్ట్ లాంటిది. ఓకే, బోటు అందులో పెట్రోల్ డీజిల్ ఉన్నాయి. మేబీ ఫిషింగ్ బోటే, పెద్దగా స్టోరేజ్ ట్యాంక్స్ లాంటివి ఉన్నాయి. పడిపోయింది బోట్ ఇది. అంటే మేబీ ఇది అబాండన్డ్ బోట్స్ అనుకుంటా. అబాండన్డ్ అయిపోయింది, వీటి సర్వీస్ టైం అయ్యి ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోయింది, పడిపోయింది. మేబీ ఇట్లా వదిలేసినట్టున్నారు. ఇట్లా వదిలేయకూడదు కదా, ఆక్వా లైఫ్ డిస్టర్బ్ అయింది కదా. ఇవి చూడాలి. సో కొంచెం ముందుకెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకోసారి షూట్ చేస్తా వీడియో. చూడాలి, అక్కడ దాకా వెళ్ళి షూట్ చేయాలి. ఇక్కడ ఒక రెస్టారెంట్ లాంటిది ఉంది, కన్యు హట్. ఇల్లు ఎట్లా కట్టారంటే కొబ్బరాకులతో కట్టారు. పెయింట్ వేసారు, వీటికి రెడ్ పెయింట్, వైట్ పెయింట్ వేసారు. అన్నీ కొబ్బరాటితోటి. ఇవి ఆర్కేనట్టువి, ఇవి కూడా ఆర్కేనట్టే. ఆకులు మాత్రం కొబ్బరాకులు నీట్గా సెట్ చేసి పెట్టారు చూడు. ఇంకా ఓపెన్ చేయాలి, మార్నింగ్ టైం కదా, ఈవినింగ్ అట్లా ఓపెన్ చేస్తారు. ఇక్కడ మంచి ఫుల్ అయిపోయింది, నీట్గా ఉంది బీచ్ ఇక్కడ.
వంగిపోయింది కొబ్బరి చెట్టు. ఎందుకో మరి వాటర్ దగ్గర వస్తే బెండ్ అయిపోతాయి. గ్రావిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో ఇక్కడ. మేబీ ఎక్కువ మోర్ గ్రావిటీ ఉంటుందో, లేకపోతే వాటర్ కదా, వాటర్ పవర్ తక్కువ ఉంటుందేమో, గ్రావిటీ లాగిద్ది అనుకుంటా. అదే మేబీ ఏదో సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఓకే, ఇది బోటు టెర్మినల్. నేను అక్కడ దాకా వెళ్ళి చూసి భయం వేస్తుంది. షేక్ అయితే ఇక్కడ ఎవరు లేరు. యా ఫైన్. మేబీ ఇక్కడ బోట్ ఆగిద్ది. ఆహా, ఎండ ఒక సైడు. అంబ్రెల్లా కూడా తెచ్చుకోలే ఈరోజు నేను. ఎండలో వీడియో తీయాలని తీస్తాను అంతే. వావ్, బాగుంది. బ్రీజ్ చల్లగా ఉంది, వాటర్ చల్లగా ఉంది. ఏం ఉప్పు నీళ్ళు అయినా చల్లగాలి. టక్ 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 అని సౌండ్ వస్తుంది. కాకపోతే వాటర్ ఎందుకో క్లియర్గా లేవు. ఇంతే ఉంటాయేమో వాటరు. సాల్టీ వాటర్ కదా, బ్యాక్ వాటర్ కదా, ఇంతే ఉండొచ్చు. ఏంది ఇక్కడ ఎట్లా కట్టారు చెట్లన్నీ వెదురు బొంగులు పెట్టి? వాళ్ళ ఫిషింగ్ పాయింట్సా లేకపోతే బోట్ పాయింట్సా? బోట్ పాయింట్స్ అయితే కాదు. అడగాలి ఇక్కడ ఎవరైనా వస్తే అడుగుదాం. ఓకే, నెమ్మదిగా మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళాలి. ఈ టెర్మినల్ని. వామ్మో, ఒకటి పైకి లేచింది దొంగ. కాలేసరికి థడేలు మన సౌండ్ వచ్చింది. ఓకే ఫైన్, అయిపోయింది. ఇక్కడ క్లారిటీ ఎట్లా వస్తుందో లేదు. అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి అక్కడ చూడండి, అన్నీ వంగిపోయినాయి కొబ్బరి చెట్లు. చూసారా? సైడ్కి వంగిపోయినాయి. ఇట్లా ఇలా వంగిపోయినాయి యాంగిల్. యా, నేను అన్నదే అనుకుంటా. సమ్ గ్రావిటీ పుల్లింగ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా అక్కడ. ఈ కొబ్బరి చెట్లు పడిపోయినాయి అనుకో, రూట్స్ నరికేసినాయి, మందులు వేసినారు రోడ్డు కొట్టుకుపోకుండా. కొంగ ఎగిరిపోతుంది. బాగుంది. అక్కడ హౌసెస్ ఉన్నాయి. బా, ఇలాంటి హౌస్ ఒకటి ఇక్కడ తీసుకుంటే. కానీ ఉప్పు నీళ్ళు ప్రాబ్లం. ఉప్పు ఎక్కువ వస్తుంది కదా, హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతుంది. స్కిన్ ఖరాబ్ అవుద్ది, హెల్త్ ఖరాబ్ అవుద్ది, ఉన్న జుట్టు కూడా ఊడిపోద్ది తొందరగా. ఇంకా ఫట్ ఫట్ రాలిపోద్ది. ఇక్కడ వాళ్ళు ఎట్లుంటారు, వాటరు, డ్రింకింగ్ వాటరు. ఒకసారి కవాయ్ బీచ్ బ్యాక్ వాటర్స్ నుంచి బీచ్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళని అడిగితే గవర్నమెంట్ సప్లై చేస్తారంట డ్రింకింగ్ వాటర్. వాళ్ళు వెళ్ళాలంటే బోటే ఉండాలి అక్కడ కంపల్సరీ. అంటే రోడ్ వేసా, కొత్తగా వచ్చింది కానీ నేరో రోడ్, అలా ఆ రోడ్డు. ఒకసారి డెఫినెట్గా ఆ రూట్లో వెళ్తాను నేను. ట్రెక్ అయిపోతూ కవ్వాయి ఎండింగ్ వరకు, ఎండింగ్ డెడ్ ఎండ్ ఉంటుంది బీచ్, అక్కడ వరకు నేను మ్యాప్ యాడ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఇక్కడ బాగుంది. ఇల్లు మాత్రం సూపర్ ఉంది. ఇలా ఉండాలి ప్లేస్. బీచ్ ఎదురుగా నీళ్ళు. కానీ రెయిన్స్ వచ్చినప్పుడు వాటర్ వచ్చిద్దేమో. రెయిన్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ వీడియో ఎక్కడ తీస్తాం ఇంకోటి. ఓకే, రెయిన్ వాటర్ ఎలాగా పైకి వస్తుంది అని. ఒక బోట్ ఉంది అక్కడ, పాత బోటు. మంచి చెట్లు ఉన్నాయి. పాతకాలంలో చిన్నప్పుడు మా తోటలో ఉన్న అట్మాస్ఫియర్ ఇక్కడ కనిపిస్తుంది నాకు. చల్లగా ఉంది ఇక్కడ. బాగున్నాయి అక్కడ అన్నీ. బోట్ ఉంది. అక్కడికి వెళ్ళే వాళ్ళు, అక్కడ ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇల్లు వాళ్ళకి ఇంటికి ఒక బోట్ ఉంటుంది. ఏమైనా పని మీద రావాలనుకో బోట్ వేసుకొని వస్తారు. ఇక్కడ పని చూసుకొని బోట్ ఇక్కడ కట్టేస్తారు. వాళ్ళ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో కట్టేస్తారు. పని అయిపోయాక మళ్ళీ బోట్ వేసుకొని వెళ్తారు. ఒక ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఏదో తేవడానికి వెళ్ళింది. వాళ్ళ హస్బెండ్ ఆమెకి పిక్ చేసుకోవడానికి బోట్ వేసుకొని వచ్చాడు. పెద్ద బోటే, పెద్దదంటే ఒక 10 మంది వచ్చాము. మేము వెళ్ళాము. అందులో 120 తీసుకున్నాడు. వచ్చేటప్పుడు కాసేపు అలా బీచ్లో తిరిగి వచ్చేటప్పుడు 5 రూపీస్ టికెట్కి యువతలకు వచ్చాం. ఓకే, అవును. కానీ ఇక్కడ బస్సు ఇటు రాకపోవచ్చు.
సో కొంచెం దూరం ఏమైనా నడవాలి, మా ఆటోకి కానీ ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే నడవాల్సింది కొంచెం. ఈవినింగ్ ఒకసారి రావాలి మళ్ళీ ఎప్పుడైనా. ఇది ఫ్యామిలీ బోట్స్ అని చెప్పా కదా, ఇట్లా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి బోట్ ఇలా ఉంటుంది. ఓకే, మన ఇంటికి బండి కారు ఉన్నట్టుగా ఇట్లా వీళ్ళకి బైక్ బోట్ ఉంటాయి. ఇట్లా వాళ్ళ బోట్ పాయింట్స్ ఒక్కొక్కళ్ళే వాళ్ళ రెస్పెక్టివ్ పాయింట్స్లో పార్క్ చేసుకుంటారు. మళ్ళీ అక్కడ ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. ఇక్కడ మేబీ పబ్లిక్ పాయింట్స్ అవ్వచ్చు, అక్కడ వాళ్ళు ప్రైవేట్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో బర్డ్స్, కాకులు, గద్దలు అసలు నేను చూడలే ఇప్పుడు. ఇక్కడ బాగున్నాయి, చాలా గద్దలు వచ్చినాయి ఇక్కడ. తెల్లగా ఉంటాయి ఇక్కడ బాడీలో, వాటిని ఏమంటారు అనేవాళ్ళు చిన్నప్పుడు. అవి ఇక్కడ కొట్టుకుంటున్నాయి. చూద్దాం, వీడియో తీద్దాం. మేబీ హంటింగ్లో ఉన్నట్టున్నాయి అవి. యా, ఫిష్ చనిపోయింది, దాన్ని తన్నుకొని వెళ్ళడానికి అవన్నీ పాటలు పడుతున్నాయి. 8Kలో తీస్తా, ఎట్లా ఉందో చూద్దాం స్లో మోషన్లో పెట్టి. ఎయిట్ కేలో 30 FPS వస్తుంది. భలే మ్యూజిక్ వస్తుంది వాటి నుంచి అంటున్నాయి. నా బుర్ర అసలే గుండు, నా బుర్ర మీద అటాక్ చేయదు కదా. వావ్, మెనీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి పట్టుకుంది, ఫిష్ని పట్టుకుంది, ఒకటి వెళ్ళిపోతుంది, కింద పడేసింది. బాగుంది, చల్లగా వస్తుంది గాలి. ఇక్కడ ఇంట్లో ఉంటే అసలు ఎండ ఎంత ఉన్నా కానీ చల్లగా వస్తుంది గాలి. అబ్బా, ఇలా ఉండాలి ఎన్వైరన్మెంట్. లెఫ్ట్ సైడ్లో హౌసెస్ ఉన్నాయి, అడగాలి ల్యాండ్ ఎంత ఉంది ఇక్కడ రేట్ అని. పునీళ్ళు అదే ప్రాబ్లం. ఇక్కడ ఎవరో స్పాట్ రెస్టారెంట్ కట్టడానికి అనమాట సెట్ చేస్తున్నారు. ఇటు సైడ్ హౌసెస్ ఇలా ఉంటాయి. కొబ్బరి చెట్లు భలే ఉన్నాయి కదా, సూపర్ ఉన్నాయి. అదే ఇక్కడ కూడా ఉన్నా ఇటు వంగినాయి ఎందుకో మరి. వ్యూ పాయింట్ లాగా కట్టారు, ప్రైవేట్ వ్యూ పాయింట్. ఇక్కడ కడుతున్నారు మంచి రెస్టారెంట్ లాగా చిన్నది. నేను ఓన్లీ సౌత్ కేరళలో ఉంటాయి అనుకున్నా. ఇది ఇట్లా బ్యాక్ వాటర్స్ ప్లస్ హౌసెస్ ఉండేవి. బాగుంది ఇక్కడ ఒక ప్లేస్, బ్యూటీ స్పాట్. ఇలా అక్కడ దాకా వెళ్ళి రివర్స్ తీసుకొని వద్దాం.
పైన అటు ఒక విలేజ్ ఉంటుంది. In 100 meters, turn left toward Thekakad Road. వాటర్ ఏంటి ఇటు వెళ్తున్నాయి? Turn వాటర్ వెళ్తున్నాయి ఇటు. అక్కడ టర్నింగ్ తిప్పుకొని రావాలి. చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేస్తే. మనకి పీస్ఫుల్గా ఉండడానికి డెవలప్ అవుతుంది ఏరియా మొత్తం. కడుతున్నారు, డెవలప్ చేస్తున్నారు. in 400 meters, make a U-turn. ఈ ఏరియాలో రెంట్కి దొరికిద్దాం చూడాలి. మంచి సీనరీస్ మంచిగా ఉన్నాయి. ఏం ఊరు ఇది? కాంజంగాడ్ ఏరియాలో దగ్గరలో ఇది. రైట్ సైడ్ తీసుకుంటా నేను. బాగుంది. Continue on Wadakki-Kadu Road for 1.5 kilometers. మ్యాప్ చెప్తుంది ఏదో. ఎక్స్క్లూజివ్గా ఒకరోజు రావాలి. ఇప్పుడు నాకు టైం తక్కువ ఉంది, సో జస్ట్ బాగుందని షూట్ చేస్తున్నా. ఇటు సైడ్ అన్నీ ఇల్లు ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఇల్లు ఉంటే చక్కగా నేనైతే పొద్దుగా అక్కడ చేరేసుకొని కూర్చుంటా. పొద్దుగా కాదు, నీడుంటే బోట్ ఎలాగ ఉంటుంది కాబట్టి బోటింగ్లో అటు ఇటు కావాలి. సాయంత్రం పొద్దున్న నీడలో, ఎండలో వెళ్ళలేము, మళ్ళీ నీడలోనే వెళ్తాం. అది బ్యాక్ వాటర్ అవతల ఒక పాయింట్ ఉందా, ఇది ఐలాండ్. నైస్. టెంపుల్ ఉంది, అయ్యప్ప భజన మఠం అంట. ఓకే, ఏదో టెంపుల్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఒకసారి లాంగ్ ఎక్కి వచ్చినట్టు గుర్తుట్టు, రోడ్ లేదప్పుడు ఇప్పుడు వేసినట్టున్నారు. షుడ్ టేక్ రివర్స్. चिकन बिरयानी लगून मतलब नाड़न कोई टाइप ओके. चिकन मारी सिंगिल कुछ వెళ్ళం మేడం చూడండి. రెస్టారెంట్కి వచ్చాను ఇక్కడ తిందామని. లంచ్ ఎండలో వాసిపోయింది, బాగా టైడ్ అయిపోయా. వేడి చెప్పా కదా, ఎండాకాలంలో కూడా వేడి నీళ్ళే అడిగితే ఇస్తారు. మామూలు నార్మల్ వాటర్, సన్నీళ్ళు కూడా ఉంటాయి, బట్ రెగ్యులర్గా వాళ్ళు ఇచ్చేది వేడి నీళ్ళు. మంచిగా వేడిగా ఉన్నాయి ఏసీలో. అసలే స్కిన్ అట్లా ఉంటుందండి. ఫస్ట్ ఆకేసి పెరుగు చట్నీ వేస్తున్నాడు. పెరుగు చట్నీ టైపు ఇదే. ఏకే హాయ్ అచ్చార్ అంటే పచ్చడి. బీట్రూట్ క్యారెట్. ఓకే ఫైన్. ఇక్కడ మనకి బిర్యానీలో పచ్చడి లెమన్ పికిల్, ఇక్కడ అచ్చార్ అంటారు. లెమన్ పికిల్ కానీ ఈ బీట్రూట్ కొన్నిటితో, బీట్రూట్ అలాంటి వాటితో చేస్తారు. సాస్ వేస్తారు. ఓకే, ఇది సింగిల్ చికెన్ బిర్యానీ. ये कितना पीस मिलेगा? एक ही पीस आता? सिंगल चिकन बिरयानी एक पीस. Okay, let me check the size of the piece. Okay, fine. Okay, for now it's okay, fine. బాగుంది. ఓకే, మరీ హెవీ తినకూడదు. నా కెపాసిటీ సింగిల్ బిర్యానీ సరిపోద్ది. అచ్చా టేస్ట్
తీయ ఉంది, బెల్లం వేసి ఉన్నారు. బా బెల్లం ఉంది. ఓకే, మసాలా బాగుంది, మసాలా బాగా వేసారు. మన సైడ్లో మసాలా దట్టిస్తారు మంచిగా, ఏమో టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మసాలా ఉండదు, బాగుండదు. రైస్కి అసలు పట్టదు, కానీ అట్లా టేస్ట్ తింటారు వాళ్ళకి, ఇలాగే అలవాటైంది. వీళ్ళు మన హైదరాబాద్ బిర్యానీ తింటే వదిలిపెట్టరు అసలు. దమ్ము పీసులు అంటారు, దమ్ ఎక్స్ప్రెస్ అని పెట్టాడు బోర్డు. దమ్ము పీస్ లేదు, ఫ్రై పీస్ బిర్యానీలా ఉంది. దమ్ ఎట్లా పెడతారో అండి, ప్రాసెస్ తెలుసో లేదో వాళ్ళకి. కొన్ని ఉండే అరేబియన్ ఫుడ్స్, అల్ఫామ్ అంటే అక్కడ తందూరి చికెన్ టైప్లో, అది బాగా చేస్తారు. మయోనీస్ ఏది అంటాం కదా, ఇక్కడ ఫుల్ వాడేస్తారు. మా ఇంటి దగ్గర కూడా బిగ్ రోస్టర్ అని ఒక ఫ్రై కేఎఫ్సీ లాంటిది పెట్టాడు, చిన్నది స్టాల్ కాదు, స్టోర్ లాగా. ఫస్ట్ ఏమైనా మయోనీస్ వేసాడు బర్గర్ పిజ్జా బాగుంటుంది, శాండ్విచ్ బాగుంటుంది. నేను చెప్పిన మయోనీస్ సాస్ లేకుండా, మయోనీస్ లేకుండా ఒత్తి సాస్ తోటి చేయమని చెప్పాను, అట్లా ఇస్తాడు. ఫైన్. ఇది ఈరోజు నా లంచ్, చికెన్ బిర్యానీ. మసాలా అంటే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి, మసాలాలు. మన సైడ్ ఆ మసాలాలు ఇది ఉంటుంది కదా, గసగసాలు, తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి, ఇవన్నీ వేస్తారా, యాలకులు. ఆ టేస్ట్ రావట్లేదు కదా. స్పైసెస్ ఇక్కడ ఫేమస్, కానీ ఎట్ట వాడో తెలియదు అని అనుకుంటున్నాను. మనవాడు మంచిగా రోట్లో నూరి వేస్తే ఇంకా టేస్ట్, అట్లీస్ట్ రోట్లో నూరపైన మిక్సీలో పెట్టినా ఆ టేస్ట్ వేరుంటుంది. మనకి రైతానో రైతా మర్చిపోయా, గ్రేవీ ఇస్తారు బిర్యానీలో, అలాంటి ఇక్కడ ఇవ్వరు, పచ్చడి ఇస్తారు. పచ్చడితో బిర్యానీ. ఇంకోటి బిర్యానీ మా ఇంటి దగ్గర హోటల్లో ఫుడ్వేలో నేను ఏం చేస్తాను అంటే, సాంబార్ ఇక్కడ ఫేమస్, అంటే ప్రతి ఫుడ్కి సాంబార్ ఇస్తారు మీల్స్లో. ముక్కలు బాగుంటాయి సాంబార్లో, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, అండ్ దోసకాయ ముక్కలు, ఇట్లా అన్నీ ఉంటాయి. నేనేం చేస్తాను, ముక్కలను ఓన్లీ ముక్కలు తీసి వేసుకొని బిర్యానీలో తింటాను. చచ్చిపోయింది కానీ అన్ని రకాల టేస్ట్ చూసి. ఒకే రుచికి అలవాటు పడకూడదు, మనదే గ్రేట్ అనుకోకూడదు. ఇక్కడ వీళ్ళు తింటారు, వీళ్ళు మంచి లేదు, ఎవరి టేస్ట్ వాళ్ళు క్రియేషన్ అన్నమాట. ఎవరు మంచిగా క్రియేట్ చేసుకుంటే వాళ్ళు తినేస్తారు. సరిపోయింది ఒక బిర్యానీ, పీస్ పెద్దగా ఉంది. జిమ్ పోయింది ఈ మధ్యలో, ఈ 3 days వస్తుంది బిజీ అయిపోయాయి. లాస్ట్ 5 days జిమ్ లేదు, ఒకసారి సైక్లింగ్ వెళ్ళి అంతే. ఈరోజుతో బిజీ మొత్తం అయిపోతుంది.
ఇంకా రేపటి నుంచి మళ్ళీ రొటీన్ స్టార్ట్ చేయాలి. టైం తినాలి, జిమ్ కానీ సైక్లింగ్ కానీ చేయాలి, హోమ్ వర్కౌట్స్ చేయాలి. పొట్ట కరగలేదు. అన్నీ అంటాం, మళ్ళీ తింటాం హెవీగా. తినకూడదు అనుకుంటామా, ఆగదు, తినాలనిపిస్తుంది. ఒక్కోసారి ఆల్టర్నేటివ్ ఉండదు. తినాల్సి వస్తుంది. ఒక్కోసారి తినాలి అనిపిస్తుంది, బాగా ఇదే తినాలనిపిస్తుంది. షుగర్ అయితే మానేసా లైఫ్లో కంప్లీట్గా. కేక్స్లో కూడా, కూల్ డ్రింక్స్ లాంగ్గానే మానేసా. మేబీ కోవిడ్ ముందే. బిర్యానీ తిని పెప్సీ తాగడం, లేకపోతే అవి అట్లా యాడ్లో చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయినా హెల్త్ గురించి పట్టించుకోవాలి. తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ కంప్లీట్గా మానేసా. నేను అనుకున్నా 9:30 పడుకోవాలి డైలీ. ఈరోజు నుంచి అదే ఫాలో అవుతాం. అట్ ఎనీ కాస్ట్. మార్నింగ్ 5 లేచినా ఓకే. నేను 9:30కి అట్లా వెళ్ళిపోవాలి స్లీప్. ప్రపంచ యుద్ధం వచ్చినా సరే ఆకూడదు. ఈ ఐపీఎల్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అంతకుముందు బాగా చూసాను పిచ్చి పిచ్చిగా క్రికెట్ అంటే. కానీ అది మా నిద్రని హరించేస్తుంది. షార్ట్ ఫార్మాట్ అన్నారు వాళ్ళు, షార్ట్ ఫార్మాట్లో లేదు, లాంగ్ ఫార్మాట్ అయిపోయింది. అంటే ఆ టైంలో నేను టీవీ ముందు ఉంటే పెడుతున్నా, కానీ స్పెసిఫిక్గా మ్యాచ్ ఉందని పెట్టట్లేదు. అంటే సరిపోట్లా, మా యాప్ వర్క్ ఉంటుంది. ఇండియా మ్యాచ్లో చూస్తా అప్పుడప్పుడు. వరల్డ్ కప్ మొత్తం చూసాం మొన్న రీసెంట్గా. సో ఐపీఎల్ వల్ల మన నిద్ర అంతే పోతుంది. ఎంతమందికి ఐపీఎల్ మ్యాచ్ వల్ల నిద్రపోయింది కామెంట్ కొట్టండి. नहीं चाहिए बस. ఓన్లీ నేను మసాలా పార్టు, పీస్ పార్టు తిన్నా, రైస్ మొత్తం వదిలేసాను. ఇంకా కావాలా అంటున్నాను పీస్. ఇదే రేపు. అంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ ఇలాగే పీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అప్పుడు బాగా ఆకలిలో ఉండే.